महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆగస్టు 3వ వారానికి సంబంధించి చూద్దాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. రవి సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నారు. సో అక్కడే కేతువు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇక మిగతా ప్లానెటరీ యొక్క పొజిషన్ చూస్తే మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధ గురులు, సింహంలో రవి కేతువులు, కన్యలో నీచరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహువు, శని రిట్రాగ్రేషన్లో మీన రాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ వారం చంద్రగమనం కూడా మనం ఒకసారి చూసినట్టయితే కనుక కన్య, తుల, వృశ్చిక ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ వారం ఈ చంద్రుని యొక్క గమనం ఆధారంగా అలాగే ఈ గ్రహాల పరిస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తులరాశికి సంబంధించుద్దాం. తులరాశి వారికి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో శని, దశమంలో బుధుడు, అలాగే లాభంలో రవి, లాభంలో కేతువు 4 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే మెయిన్ తులరాశి వాళ్ళకి సంబంధించి షష్టమ స్థానంలో శని యొక్క సంచారం. యాక్చువల్లీ సాటర్న్ ఈజ్ వెరీ గుడ్ ప్లానెట్ ఈ తులరాశికి. బట్ 6th హౌస్ న్యాచురల్ ట్రాన్సిట్లో శని జనరల్గా యోగిస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇంటి కోసం చేసే అప్పులు కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ పట్టడం కానీ అప్పులు చేసి ట్రేడింగ్లు షేర్లు చేయటం కానీ ఈ టైంలో చేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ హీలింగ్ అండ్ ప్రోగ్రెసింగ్ ఆఫ్ యువర్ హెల్త్ మ్యాటర్లో వచ్చే డిస్టర్బెన్సెస్ని మీరు సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి, ఎనిమీస్ మీద శత్రు విజయం సాధించి ముందుకు వెళ్ళడానికి తగిన మార్గాలు ఇంకా ఎంత స్ట్రెంగ్తెనింగ్ అవ్వాలి అని తెలుసుకునే సమయంగా భావించాలి దీన్ని. అలాగే దశమంలో బుధుడు కూడా బాగా యోగిస్తారు. యాక్చువల్గా ఈ లగ్నానికి ఆయన కూడా ఈ రాశికి జనరల్గా వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్. సో బుధుడి యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్ చాలా వరకు 10th హౌస్లో బాగా యోగిస్తుంది కాబట్టి ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళడానికి అక్కడ గురు భగవానుడి వల్ల ఏర్పడుతున్న ప్రొఫెషనల్ స్ట్రక్కింగ్స్, హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు 10th హౌస్లో ఉండటం వల్ల వర్క్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని క్యాలిక్యులేటివ్గా చక్కగా ఒక మంచి పద్ధతిగా ఆ వర్క్ ప్రెషర్ని ఎలా డీల్ చేయాలనేది బుధుడు ఆ యొక్క బుద్ధిని ఇస్తాడు ఇక్కడ. అలాగే రవి యొక్క సంచారం ఈ వారం నుంచి లాభస్థానంలోకి మారుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. యాక్చువల్గా కేతు అక్కడ లేకపోతే ఇంకా బాగుండేది. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని పరిచయాలు అవుతాయి, కొన్ని ఆఫర్లు వస్తాయి, కొన్ని ఉపయోగపడేటట్టు కొన్ని రికగ్నేషన్, కొన్ని గుర్తింపులు కూడా వస్తాయి. కానీ ఏదో సెల్ఫ్ డిసాటిస్ఫాక్షన్ మాత్రం కంపల్సరీ ఉండేటట్టే ఉండే ఆస్కారాలు ఉంటాయి. గెయిన్స్లో ప్రాఫిట్స్ విషయంలో కూడా సో మీరు సరిపోతే పోయిందిలే అనుకున్నట్టుగా ఎంతైతే అంత అనుకుని వ్యవహరించే అంటే చాలా వరకు కూడా మీకు మీరు తగ్గించుకుని ముందుకెళ్ళే ఆస్కారాలు ప్రాఫిట్స్ విషయంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. వస్తే వచ్చింది, లేకపోతే గుర్తింపు ఎవరికి కావాలి అన్నట్టుగా అన్నమాట. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్ 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో మెయిన్గా రాశి అధిపతి శుక్రుడే. ఆయన 1000 స్థానంలో నీచుబడి ఉన్నాడు. అదే శుక్రుడిని శని చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. ఒక పక్కన టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్, హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఆది సోమవారాల్లో తులారాశి వాళ్ళకి సంబంధించి చాలా హెక్టిక్ స్ట్రెస్ మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ రాశికి మెయిన్గా. సో కాబట్టి అదేవిధంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆది సోమవారాల్లో కొంచెం చికాకు పుట్టించే విషయంలో ఉన్నాయి. కాబట్టి పనుల్లో మీకు ఏ తప్పు దొరలకుండా, ఎవరి చేత మాట అనకుండా ఏదైనా పని మీరు ముందే కంప్లీట్ చేసుకోవడానికి చివరి నిమిషం దాకా పెండింగ్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయాలి. మంగళ బుధవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం. అదే వ్యక్తిని మళ్ళీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు నీచిలోనే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్ మనం చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు సమ్ టైమ్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం లేకపోతే ఇది బాగా జర్నీ చేసి అంత అలసిపోయినట్టు ఉండే సందర్భాలు కావచ్చు. కొన్నిసార్లు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వేస్ట్ అయ్యే ఆస్కారాలు
కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో, హెల్త్ మ్యాటర్స్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. గురు శుక్ర శనివారాల్లో చూస్తే వారాంతంలో 3 రోజులు ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా అది చంద్రుడు నీచ రాశి అయింది ఆల్రెడీ. ఈ ద్వితీయంలో చంద్రుడి యొక్క ఈ నీచ స్థాన సంచారం ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ అబ్స్టికల్ టు యువర్ వర్క్. మీ యొక్క ప్రొఫెషన్కి, మీ యొక్క వర్క్కి, మీరు చేసే పనికి, ఫ్యామిలీ పరంగా వచ్చే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఆస్కారాలు గురు శుక్ర శనివారాల్లో కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే ఆ రాశ్యాధిపతి కుజుడెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ లక్ అండ్ ఫార్చ్యూన్ విషయంలో కానీ, ఫారెన్ జర్నీస్ అండ్ ఫాదర్ హెల్త్ విషయంలో కానీ కొంచెం కేర్ తీసుకోవడం అనేది ఈరోజు జనరల్గా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో కాబట్టి గురు శుక్ర శనివారాల్లో ధనపరంగా కొంచెం ఖర్చులు ఎక్సీడెడ్గా మనకు కనిపిస్తున్నాయి. ఫాదర్ హెల్త్ మ్యాటర్ కనిపిస్తూ ఉంది. హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్ వీటి గురించి చేసే ప్రయత్నాలు, లైఫ్ గ్రోత్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఒక రకమైన స్టాగ్రెంట్ స్తంభన అనేది కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయని గ్రహించాలి. సో కాబట్టి ఈ రాశికి మెయిన్ మనం చూస్తే శుక్రుడు నీచులో ఉన్నాడు. బొబ్బర్లో ఒక కేజింపావు, ఒక వైట్ క్లాత్ శుక్రవారం పూట చక్కగా ఎక్కడైనా అమ్మవారి గుళ్ళో చక్కగా దర్శనం చేసుకుని అక్కడ దానం ఇవ్వటం మంచిది. అలాగే హిమకుంద మృణలాభం, శుక్ర నవగ్రహాన్ని మాత్రం డైలీ నిత్యం చదువుకోవటం ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళకి. ఇక కుజుడి యొక్క సంచారం, ముఖ్యంగా కుజుడి యోగ చెట్ల సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఎంత చేసుకుంటే కుజుడి నుంచి సంక్రమించే అనేకమైన దుష్ప్రభావాలు అనేవి ఈ రాశి వాళ్ళకి తగ్గుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.